ఒక బర్త్డేకి చెప్పొచ్చా? చాలా బ్రహ్మాండంగా. ఫుల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫుల్ అదే రూమ్లో అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఆ రోజు బర్త్డే అప్పుడు ఎవరికి చెప్పలేదు నేను. కార్డ్ వచ్చింది ఫ్రెండ్స్ దగ్గర నుంచి, చాలా కార్డు, మ్యూజికల్ కార్డ్, అది చేతిలో డబ్బులు లేదు, కార్డు మాత్రం వెరైటీగా వచ్చింది. దాంట్లో అమ్మ ఇన్లైన్ లెటర్ వచ్చింది. అమ్మ లెటర్ చేసే హ్యాండ్ రైటింగ్ ఓపెన్ చేస్తే లోపల 100 రూపీస్ పెట్టి వచ్చింది. ఓకే. అది అది తెలుగులో చెప్పాలంటే నా కొడుకుకి, నా బంగారు కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసి 100 రూపీస్. అది అన్నకి భోజనం చేసాం. ఆ డబ్బులు, ఆ ప్రేమ అది అమ్మకి తెలుస్తుంది. ఇప్పుడు నా కొడుకుకి ఏదో అవసరం అన్నది. కరెక్ట్. ఈ డిజైన్గా ఆ గ్రీటింగ్స్ చూడొచ్చు. అమ్మకి మాత్రం అదే సాగర సంఘం లాస్ట్ సీన్ నాకు బాగా, అది అమ్మ సాగర సంఘం 100 టైమ్స్ చూసేవాడిని నేను. అబ్బా. ఫుల్ రికార్డింగ్తో స్టోరీ డైరెక్ట్ చేస్తా. విశ్వనాథ్ గారు నా గురుగారు. బ్యూటిఫుల్ మూవీ. దాంట్లో అమ్మ చచ్చిపోయినప్పుడు ఏదో అలా ఇస్తుంది, మనం కూడా ఏదో అనుకుంటే ఓపెన్ చేస్తే డబ్బులు. అదే ఉలగంలో అదే ప్రధానం. ఇది ఎలా నా కొడుకు ఎలా అయిపోతాడో అన్న భయంతో ఎక్స్ట్రానరీ సీన్. దానికి కమల్ గడుపు రికార్డింగ్ లేరాజాతో ఎక్స్ట్రానరీ సీన్. అలాగే ఆ ఫ్రెండ్స్ అందరూ ఆ రోజు చాలా అమ్మ అది. అలాగే నేను చెన్నై వచ్చినప్పుడు ఫుల్ టిఫా అది ఏమంటారు సిల్వర్లో ఉంటాయి కదా క్యారేజ్లో, ఇది మనం రైస్ని అది ఫ్రై చేసి దాంట్లో బెల్లం కలిపి అది పెడతారు, ఏలక్క అవన్నీ పెట్టి ఇస్తారు. అది ఎట్లా అంటే ఆకలి వచ్చినప్పుడు నీళ్ళు కలిపి అది తింటే ఓకే సూపర్. అది ఎనర్జీ వస్తుంది. అది అమ్మ ఒకసారి వెళ్ళినప్పుడు కంపల్సరిగా నాతో ఇది అన్నీ తీసుకొని రే మీకు సిగ్గు అనమాట. అది క్యారేజ్ కానీ అక్కడ వస్తే ఫ్రెండ్స్ అందరు వెయిటింగ్, కర్ణ వస్తాడు, అమ్మ పంపించేసింది కదా అని చెప్పి అందరూ. ఏ ఊరు మీది? కారైకుడి. ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. అవునవును, కారైకుడి. అదే. ఓకే. సో స్వీట్ మెమరీస్ ఇవన్నీ. ఇదన్నీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నా సార్? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, మీరు నేను అడిగా కదా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేవు సైకిల్ పంచర్ అంటే 5 రూపాయలు లేకుండా. అది ఎట్లా అంటే అదే నేను ఇష్టపట్టి నేను వచ్చాను కదా చెన్నైకి అన్నప్పుడు, డాడీ ఎట్లా అంటే నువ్వు వెళ్ళు, వస్తావా ఊరికి వస్తావా పని, అది ఐ విల్ గివ్ ఛాన్స్. సినిమా అంటే వెళ్ళు, అది నేను చూసుకోవాలి. బట్ అమ్మ తిడుతుంది, డబ్బులు మాత్రం హెల్ప్, డబ్బులు ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని. అది వెరీ నైస్. టూ కాంట్రవర్షియల్. సినిమా గెలిచిన తర్వాత ఇవన్నీ అన్నయ్యకు అప్పుడప్పుడు చెప్పేవాడిని. అన్నయ్య చూసి అమ్మ ఫస్ట్ టైం చూసి ప్రివ్యూకి తీసుకెళ్ళారు. అక్కడ 100 days 200 days ఫంక్షన్ జరిగింది. అప్పుడు అమ్మని తీసుకొచ్చి నేను బాబుని చూడాలన్నప్పుడు అక్కడ అమ్మగారు వచ్చారప్పుడు అన్నయ్య చూసి అమ్మ టోటల్ ఎమోషనల్. ఎందుకంటే కొడుకుకి ఇంత లైఫ్ ఇచ్చాడు. బాబు అన్నాడు, చూసావా మీ పిల్లలు మూవీ చూసావా కళ్ళు పెట్టుకొని. అమ్మ భయంకర ప్రాణం అన్నయ్య అంటే. ఇంట్లో అందరికీ మా ఇంట్లో ఉంది ఫోటో, సూపర్ ఫోటో ఉంది. అది ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడ 200 days ఫంక్షన్ జరిగింది. దాని నైట్ డిన్నర్ జరిగింది అక్కడ. ఏదో సమ్ హోటల్, అది పెద్ద హోటల్, అది గుర్తురాట్లా నేను. అమ్మ నాన్న ఇద్దరు లేదు ఇప్పుడు. అవునా? లేదు. ఎప్పటి వరకు, ఏ సినిమా వరకు ఉన్నారు సార్? డార్లింగ్ వరకు. డార్లింగ్ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం అని తెలుసా? తెలుసు. అది అన్ని ఐఎమ్ వెరీ బ్లెస్డ్ సార్, బ్లెస్డ్ సార్. నేను ఎస్ సార్, ఆఫ్ కోర్స్ సార్. ఇప్పుడు కూడా సార్ డార్లింగ్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు కదా, నాకు ఏడుపు వచ్చి ఇలా చచ్చిపోతే కూడా పర్వాలేదు అని అనిపించింది. ఇప్పుడు కళాకారుడికి దీనికన్నా ఏం కావాలి సార్? ఆఫ్టర్ 16 years తర్వాత బికాస్ ఆఫ్ ప్రభాస్, ఆ హీరో వల్ల అది ఎలివేట్ అవుతుంది ఆ సినిమా అన్నది. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఇప్పుడు ప్రభాస్తో మీరు డార్లింగ్ చాలా క్యూట్గా ఉంటుంది, ప్రభాస్ కూడా చాలా చలాకీగా, హుషారుగా, మంచి ఎనర్జెటిక్గా, అంటే ఒక బాడీ కాల్, అదే ఆ యంగ్ చలాకీతనం అవన్నీ బాగా యాక్ట్ చేసాడు అందులో.
మీరు సీన్లు చాలా అద్భుతంగా రాశారు. అండ్ ప్రభాస్ కూడా అంతే యాక్టివ్గా. కానీ తర్వాత ప్రభాస్ బాహుబలి ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ ఒక పోల్ లాగా నిలబడి ఆ వాక్ మారిపోయింది, తనకి రాసే డైలాగులు మారిపోయాయి, తన మీద క్యారెక్టరైజేషన్స్ మారిపోయాయి. ఆ ట్రాన్స్ఫార్మేషన్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందండి? బ్రహ్మాండంగా ఫీల్ అయ్యాను. చెప్పాలంటే బాహుబలి చూసినప్పుడు అసలు ఇలాంటి ఒక హీరోని పెట్టుకుని అలాంటి ఫిల్మ్ చేస్తామని నాకు కాంప్లెక్స్ వచ్చింది. నాకు నిజం. అవును, మీరు దానికి ముందు కూడా ఛత్రపతి కదా. ఛత్రపతి ఇస్ ఓకే, అఫ్ కోర్స్. బాహుబలి ఇంటర్నేషనల్, అది ఒక వార్ సీక్వెన్సెస్ వస్తుంది. అవును, మరణం అన్నది ఏది అని మా మదర్ గురించి మాట్లాడతారు ఒక డైలాగ్. అవును, అవును. ఇట్స్ అమేజింగ్. ఇట్స్ ఇంటర్నేషనల్ థాట్. ఇట్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాజమౌళి గారు. ఏం లేదు, పిల్లలతో వెళ్ళాను, సినిమా చూసి నేను వైఫ్కి చెప్పాను, సైలెంట్గా ఆడియన్స్ ఫేస్ని ఒక్కసారి చూడు అన్నాను ఫిల్మ్. అవును, ఎవ్రీబడి ఆస్ట్రక్, అసలు జా డ్రాపింగ్. అది లెవెల్ కదా, అది 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 ఒక రేంజ్. అది అది ఎట్లా చెప్పాలి నాకు. మీరు మళ్ళీ ప్రభాస్తో డార్లింగ్ లాంటి సినిమా లేదా ఇంకొక సినిమా మళ్ళీ మీరు ఎందుకు ట్రై చేయలేదు? ట్రై చేయలేదన్నది కాదు, ఎందుకు జరగలేదు? జరగలేదు అని నేను ఇంప్రెస్ చేయాలి హీరోని. నేను వెళ్ళి చెప్తే నా ప్రభాస్ గారు ఇస్తారో ఏమో, ఇంప్రెస్ చేయాలి కదా. డార్లింగ్ లాగా ఇంకొక స్క్రిప్ట్ చేయాలి, అంత ఈజీ ఏంటి అని. ఇది నిజమే, అది కష్టమే. బట్ తర్వాత నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళు ఎక్కడే వెళ్ళిపోయారు. నేను మళ్ళీ హిట్ కొట్టాలి కదా, ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవాలి, హిట్ ఇవ్వాలి. దెన్ అది సినిమాలో ఒక న్యాయం ఉంది కదా. అంత పెద్ద హీరో నాకు తెలుసు కాబట్టి నేను స్టోరీ చెప్తా అని డిస్టర్బ్ చేయకూడదు. ఈజ్ వన్ కాల్ ఏం చలో అంటారు. మై ఆల్ హీరోస్ ఆర్ ఎక్సలెంట్. చెల్లం అంటారు ఏంటి? చెల్లం అంటే బుజ్జి, ఇక్కడ బుజ్జి అంటున్నారు కదా, తమిళ్లో చెల్లం అంటారు. ఓకే, ఓకే. అది అది ప్రేమగా పిలుస్తారు. ఓకే, అది మిమ్మల్ని చల్లం అంటారు. నేను డార్లింగ్ పదం తమిళ్లో చెల్లం. చెల్లం. ఓకే, నన్ను మాత్రం పిలుస్తారు అలాగా. అదే నేను చెల్ల కుట్టి అంట. నాకు గుర్తుంది మిమ్మల్ని చలం అన్న అండం. ఓకే. సో అయితే మళ్ళీ మీరే వెళ్ళలేదు ఆయన దగ్గరికి? అవును, డిస్టర్బ్ చేయలేదు. ఆయన కూడా మీకు మళ్ళీ ఆఫర్ ఇవ్వలేదు? అలా చెప్పడం తప్పది. ఒక కాల్ తీస్తే చెల్లకుటి అని అని ఇప్పుడు వన్ ఫోన్ కాల్ ఏవే. ఇప్పుడు కూడా ఈవెన్ అల్లు అర్జున్ గారు నా నాన్న చనిపోయినప్పుడు, అన్నయ్య నేను ఊరికి వస్తున్నా అన్నారు. ఎక్కడ? విలేజ్కి. అప్పుడు పుష్ప రిలీజ్ అయింది. పుష్పాలు పెద్ద హీరో, పీక్. అవును, పెద్ద ఫిల్మ్ ఒకటి రిలీజ్ అయింది అప్పుడు నాన్న చనిపోయినప్పుడు. ఇప్పుడు 2017లో అలవైకుంఠపురంలోనా సంథింగ్. అవును. ఎవరు చెప్తారండి? అయ్యో తంబి వద్దు నాన్న, థ్యాంక్ యూ కన్విన్స్, బాధపడకన్నా అని.